నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో చంద్రబాబు బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం. ఈ రాత్రి షాద్రా ప్రాంతంలో తెలుగు వారితో ఆత్మీయ భేటీ. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు. ఈ నెల 6న భవనం పరిశీలించనున్న జడ్జిల బృందం. తిరుమలలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ. ఈవో సహా పలువురు పోలీసులను ప్రశ్నించిన కమిటీ. భారీ బందోబస్తు మధ్య దివీస్ ఫార్మా పనులు. కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలోకి పైప్ లైన్ల నిర్మాణం. వసంత పంచమి వేళ కిక్కిరిసిన కుంభమేళ. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. దక్షిణాఫ్రికాపై జయభేరి. సత్తా చాటిన తెలుగమ్మాయి త్రిష. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబుకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా కాసేపట్లో షాద్రా ప్రాంతంలో తెలుగు వారితో భేటీ కానున్నారు. వారితో ముఖాముఖి సమావేశం అవుతారు. ఢిల్లీలో ఈసారి బీజేపీదే అధికారమని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలు 2500 అందుకుంటారని చెప్పారు. ఆర్కేపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆప్దా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో ఏ ఒక్క గుడిసెను తొలగించబోమని, సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలోనూ ఆప్దా ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజలను దోచుకున్న వారు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఎప్పుడూ కూడా 12 లక్షల ఆదాయం సంపాదించే వారికి భారీ ఊరట లభించలేదంటూ బడ్జెట్లో పన్ను మినహాయింపు అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. इस बजट को आज देखें, अगर नेहरू जी के जमाने में आप 12 लाख रुपए कमाते होते तो 12 लाख रुपए की आय पर आपकी 1/4 सैलरी सरकार वापस ले लेती, टैक्स में चली जाती। अगर आप आज इंदिरा जी का जमाना होता तो 12 लाख की कमाई पर आप करीब करीब सुनकर के चौंक जाएंगे, आपके 10 लाख रुपया टैक्स में चले जाते। उनके जमाने में ये था, इसलिए मैं समझा रहा हूं। 10-12 साल पहले तक कांग्रेस की सरकार में अगर आप 12 लाख कमाते तो आपको 2,60,000 रुपया टैक्स में वापस देना पड़ता। अब भाजपा सरकार के कल के बजट के बाद साल में 12 लाख रुपया कमाने वाले को 1 रुपया भी टैक्स का देना नहीं पड़ेगा। ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చరిత్రాత్మక విజయం దిశగా సాగుతుండగా బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్ అన్నారు. ఓటమి భయంతో కమలం పార్టీ ఢిల్లీలో గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురిచేసినా ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. नजर में कोई घटना आपके साथ नहीं हुई, लेकिन आपको कहीं पता चला ऐसा हुआ, तो भी आप उस घटना को इस अमित शाह की गुंडागर्दी इस हैशटैग को इस्तेमाल करके आप रिपोर्ट कीजिए। चाहे पुलिस की तरफ से कोई गलत आपके साथ व्यवहार हुआ हो, चाहे प्रशासन की ओर, चाहे बीजेपी की ओर से आपको प्रताड़ित किया हो, किसी भी तरह की प्रताड़ना, तो आप इस पे हैशटैग करके तुरंत रिपोर्ट कीजिए। पूरा देश इस हैशटैग के तहत देखेगा कि अमित शाह जी ने किस तरह से गुंडागर्दी मचा रखी है दिल्ली के लोगों पे। वो डराना चाहते हैं, वो धमकाना चाहते हैं। मैं अमित शाह जी को पूरी विनम्रता के साथ कहना चाहता हूं, हम डरने
वाले लोग नहीं हैं। आपने हमें डराने के लिए न जाने कितना कुछ कर लिया, आज तक नहीं डरे, अब भी नहीं डरेंगे। आप अपनी गुंडागर्दी बंद कीजिए, आप अपने चुनाव किस मुद्दे पे लड़ रहे हैं उन मुद्दों की बात कीजिए। కర్నూలులో హైకోర్టు బెంచ్ కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం వెళ్లనుంది. దిన్నెదేవరపాడు వద్ద విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు చెందిన భవనాన్ని వారు పరిశీలించనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టీం వస్తుంది, మీరు అక్కడ సదుపాయాలన్నీ మాకు ఏమున్నాయో లేకపోతే జడ్జి 15 మంది జడ్జిలు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, అదేవిధంగా హైకోర్టు బెంచ్కి ఒక బిల్డింగ్, అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయండి అని సెలెక్ట్ చేసి పెట్టండి అన్నారు. ఆ కమిటీ వస్తుంది, దాన్ని కలెక్టర్ గారు అన్ని చేసి రిపోర్ట్ పంపించారు. జిల్లా దేవరపాడు దగ్గర ఓ ఏపీఈఆర్సీది ఒక బిల్డింగ్ ఉంది, కమిటీ 6వ తేదీ ఫిబ్రవరి చేస్తుంది, అది చూసి తర్వాత డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2014 చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని ప్రాసెస్ వచ్చేసింది, అసెంబ్లీ బిల్ కూడా పాస్ అయిపోయింది, కౌన్సిల్ కూడా పాస్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయో అన్ని రకాల కరువులు వాటర్ ఫెసిలిటీస్ ఇదే వాళ్ళకి ప్రొవైడ్ చేసిన బాధ్యత ఉంది స్టేట్ రాష్ట్ర గవర్నమెంట్. అవన్నీ చూడమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. కలెక్టర్ గారు అవన్నీ రిపోర్ట్స్ పంపించారు. కమిటీ వచ్చిన తర్వాత హైకోర్టు ఏదైతే కమిటీ నియమించిందో రిజిస్ట్రార్ గారు ఆ కమిటీ వచ్చి చూసారో ఫైనలైజ్ చేస్తారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ముగిసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తితో పాటు పలువురు సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరుపతి కలెక్టరేట్లో విచారణ జరిపింది. టీటీడీ ఈవో శ్యామలరావు, పలువురు పోలీస్ అధికారులను కమిటీ ఇవాళ విచారించింది. న్యాయ విచారణలో భాగంగా 3 రోజులుగా తిరుపతిలో కమిటీ పర్యటించింది. నగరంలోని తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్ స్కూలు ప్రాంతాలను శనివారం పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంది. 8 ప్రాంతాల్లో ఏకాదశి టికెట్లు మంజూరు చేసిన విధానంపై ఆరా తీసింది. విచారణ నేపథ్యంలో కమిటీ పలు దస్త్రాలను సేకరించింది. త్వరలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేయనుంది. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల ఎన్నో ఏళ్ల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమన్నారు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించారని, దీని ఫలితాలు ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందుతాయన్నారు. ఏపీ అభివృద్ధికి 7 నెలలుగా కేంద్రం నిధులు కేటాయిస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మెజారిటీ ఇచ్చినా కేంద్రం నుంచి ఎందుకు నిధులు తేలేకపోయారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 ఇయర్స్లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ, ఆర్థిక మంత్రి కానీ, ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే 6-7 అంశాలు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఎంత మెజారిటీతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రానికి పార్లమెంట్ సభ్యులు పంపించడంలో కానీ ప్రజలు ఎక్కడా లోటు చేయలేదు. గతంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఒక స్థాయిలో గతంలో కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పోలవరంకి ఎందుకు నిధులు తీసుకొని రాలేకపోయారు? అమరావతిని ఎందుకు శ్మశానంలో తయారు చేశారు? రైల్వే జోన్కి 52 ఎకరాలు అడిగితే అది కూడా 5 సంవత్సరాల్లో చూపించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు అన్ని 7 నెలల్లోనే పూర్తి చేసిన తర్వాత ఈరోజు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉంది. అసలు ఆలోచిస్తున్నారా లేకపోతే ఊరికే రాజకీయ విమర్శలకే అలా ఉండిపోతే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చారు. కనీసం ఈ 11 కూడా ఇంకా మిగలవేమో. ఇలాంటి పరిస్థితి కానీ కొనసాగితే ప్రజల ఉన్న 11 కూడా మిగల్చరేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది.
కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమ 3వ యూనిట్ నిర్మాణంలో భాగంగా సముద్రంలోకి పైప్ లైన్లు వేసే ప్రక్రియను భారీ బందోబస్తు మధ్య చేపట్టారు. తొండంగి సముద్ర తీరంలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటును మొదటి నుంచి స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో తీవ్ర ఆందోళనలు సైతం నిర్వహించారు. సముద్ర జలాలు శుద్ది చేసి ఫార్మా పరిశ్రమ అవసరాలకు వినియోగించుకునేందుకు పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు దివీస్ ఫార్మా ప్రకటించింది. పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు సముద్రంలోకి విడుదల చేస్తే మత్స్య సంపద చనిపోయి తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మత్స్యకార నాయకులతో కలెక్టర్ షాన్ మోహన్ చర్చలు జరిపారు. కలెక్టర్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని మత్స్యకార సంఘ నాయకులు చెబుతున్నారు. మేము పరిశ్రమలకి వ్యతిరేకత కాదు, పరిశ్రమలు రావాలి, ఆ ఏరియా డెవలప్ అవ్వాలి. సేమ్ టైం మాకు ఈ మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చోటుపిల్లిపేట నుంచి అద్దరిపేట వరకు ఉన్న మత్స్యకారులందరూ కూడా ఈ యొక్క ఇండస్ట్రీ, ఈ పొల్యూషన్ ఇండస్ట్రీలు రావడం వల్ల మా మత్స్యకారుల యొక్క లైవ్లీహుడ్ దెబ్బతింటుంది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఒకటే, రేషన్ కార్డు ప్రాతిపదికన ఇక్కడ ఓఎన్జీసీ ఇక్కడ ఫిషర్మెన్ లైవ్లీహుడ్ ఏ విధంగా దెబ్బతిందో వాళ్ళకి ఏ విధంగా ప్యాకేజ్ ఇచ్చారో అదే విధమైన ప్యాకేజీని రేషన్ కార్డులు బేసిక్గా తీసుకొని మాకు ఎక్స్గ్రేస్ కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి వాళ్లే వచ్చాం. పైప్ లైన్ వేస్తున్నారు కాబట్టి దానికి మాకు నష్టపరిహారం ఏది చూపించి ఫ్యాక్టరీలు కట్టడం అడ్డు కాదు, కానీ దానికి నష్టపరిహారం ఏంటని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగిందండి. మీకు న్యాయం చేసిన తర్వాతే పైప్ లైన్కి వేస్ట్ వాటర్ సముద్రంలో ఉద్దుతుందని చెప్పి కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మేము హామీ తీసుకొని మేము వెళ్తున్నామండి. అయితే తొండంగి మండలంలో ఉన్న 16,000 మంది కూడా సుమారు మత్స్యకారులందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉన్నాం. చాలా బాధతో దిగులుతో ఉన్నాం. మా పైప్ లైన్ వేసినట్లయితే మాకు ఈ ఫిషింగ్ అంతా కూడా పోయి మేము సముద్రం మీద ఫిషింగ్ పోయి నష్టపోయి మేము ఈరోజు సముద్రం మీద వేటపోవడం వల్ల మేము మత్స్యకారులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి ఎంతో బాధతో మా మత్స్యకారుల తరపున మేము బాధ, ఆ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అందరి తరపున మేము ఈ రోజు కలెక్టర్ గారిని వాళ్ళ యొక్క బాధను మేము తెలియపరచడం కోసం మా పెద్దలందరూ కూడా ఇక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు చాలా క్లియర్గా అది వేస్ట్ పైప్ కాదు, అది ఏదైతే మంచినీరు తీసుకోవడానికి పైప్ అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలటం వారి అవివేకానికి నిదర్శనమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాకు విచ్చేసిన సీఎం ఈ ప్రాంతం వెనుకబడి ఉండటాన్ని గుర్తించి సాగు, తాగునీటి పథకాల కోసం నిధులు వరద కురిపించారన్నారు. ఐటీలో చంద్రబాబు చేసిన కృషితో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సాధించి వచ్చే వేతనాల్లో సొంత ఊరి బాగు కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు. అలాంటి వారిని విమర్శించడం వైసీపీ నేతల విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్ అనేవాడు రాజకీయంలో పాల్గొంటే తప్ప అని అడుగుతున్నాను. ఎక్కడైనా రికార్డులో ఉందా అని అడుగుతున్నాను. ఎవరైనా కూడా ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో 20వ శతాబ్దంలో సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది. ఎవరికైనా సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో ఆ స్పృహ ఉండే వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇలాంటి విషయాల్లో అవాకులు చవాకులు పేలడం చాలా తప్పు. అలాగే సోదరులు ఎవరైతే ఉన్నారో నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షానే చెప్పాడు, నేను ఐటీ ప్రొఫెషనల్ సార్, నా జీతం ఇంత, నేను ఆ జీతం నేను ఇంత మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్లలో చదివి మీరు ఆ రోజు బీజం వేసిన ఐటీ ప్రొఫెషన్ ఎంచుకొని ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. నేను సంపాదించిన డబ్బును కూడా ఈ భూమి యొక్క రుణం తీర్చుకునే దానికి నా తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాను, ఇక్కడ ఈ పంట సాగు చేస్తున్నానని ఆయనకున్న ఆయనకు ఏదైతే ఆయన మనసులో ఉందో అక్కడ వ్యక్తపరచడం జరిగిందే తప్పక ఏం చేయలేదు. దాన్ని ఈ రోజు వైసీపీ ఒకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోల్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇంకా చెంపదెబ్బలు సరిపోవడంలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారి మీరు గమనించండి, 8 నెలల నుంచి ఎక్కడైతే సోషల్ మీడియాలో తప్పులు పోస్టులు పెడుతున్నారో, సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద కానీ అలాగే అనాగరికంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇలాంటి ట్రోల్ చేసిన వాళ్ళని అయితే చట్టపరంగా శిక్షించేదానికి మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం. అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మరచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు వెలవెల్లాడిపోయాడు. ఏలూరు జిల్లా తాటిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది. ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్,
కుమార్తె రేణుక సంతానం. జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాది కాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని బాలుడు బోరున విలపించాడు. వెంటనే బాలుడికి అయిన గాయాలను గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా ఆమె శరీరం పైన కాలిన ఘాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు. ఘటనపై కలెక్టర్ వెట్రి సెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఐసీడీఎస్ సిపిడిఓ బ్యూలాతో ఫోన్లో మాట్లాడి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిని తమకు తెలియజేయాలని ఆదేశించారు. చిన్నారులపై దాడికి పాల్పడిన పవన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జరిగింది? మా డాడీ కొట్టాడు. ఎందుకు? మేమైతే కోడని కొట్టేశాడు. అమ్మందా వంద పక్కనే నలుగురు, మా చెల్లి, నేను, మా డాడీ కొడతాడు. తాగొస్తాడు బాగా. అమ్మా ఏం చేస్తారు మీ నాన్న? షాప్ చేస్తాడు, టిఫిన్ షాప్. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరకలు కాయం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ, మా డాడీ. డ్రింక్ చేసి ఉన్నామన్నా, వాడు అలర్ట్ చేస్తే కొంచెం ఫోటో మీద కొట్టేశాడు. వీడేమో బయటకు వచ్చేసాడు. అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాతే ఉన్నాయి కదా? అలర్ట్ చేసినప్పుడు వైర్తో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి, పోవట్లేదు. మరి మీరు చెప్పాలి కదా. చాలా సార్లు ట్రై చేశానన్నా, నన్ను కూడా కొట్టాడు. నేను ఆపలేకపోయాను. పాపను కూడా కొట్టాడు? పాపని చాలాసార్లు కొట్టాడు, కానీ నైట్ అయితే పాపని కొట్టలేదు. కొడుతున్నది అమ్మమ్మ కొట్టట్లేదు మేడం, తల్లిని తండ్రి అతను పవన్ అనే అతను మేడం. తల్లి పవన్ అనే. అవును మేడం, పిల్లలు అదే చెప్పారు మేడం. తల్లి కొడుతుందని చెప్తున్నారు, పవన్ అనే అతను డాడీ అంటున్నారు మేడం. అతను కూడా కొడుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకా అరెస్ట్ చేయలేదు మన దగ్గర. స్టేషన్లో అయితే లేరు మేడం. నేను స్టేషన్ కూడా వెళ్ళి చూసి వచ్చాను మేడం. అది అంటే 2 days కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి మెడిసిన్ అది ఇచ్చి రేపు ఎక్స్రే తీయిస్తానన్నారు మేడం. 2 days కూడా వాళ్ళు అమ్మకి వదలకుండా మా వాళ్ళు దగ్గర ఉండి చూసుకోవాలి. మళ్ళీ పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు వదలడం కరెక్ట్ కాదు కదా. అలాగే హాస్పిటల్లో ఉండి కూడా అందరూ అబ్జర్వ్ చేసి వాచ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ గా ఆవిడ పిల్లలు తీసుకెళ్ళి పోలీసు అందరూ వస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు. వసంత పంచమి పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నిన్నటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు పేర్కొంది. భక్తుల రాక పెరుగుతుండటంతో యోగి సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబా, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్రచారాల నేపథ్యంలో కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పాలక్కడ్ జిల్లా కోర్టు ఫిబ్రవరి 1న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ హాజరు కాకపోవడంతో కోర్టు వారికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 15న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాణిజ్య ప్రకటనల నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయ్యాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్వడ్లో జనావాసాల్లోకి వచ్చిన చిరుతను అటవీ సిబ్బంది, రెస్క్యూ బృందాలు కలిసి బంధించాయి. ఓ గార్డెన్లోని షెడ్లోకి చిరుత వెళ్లగా మత్తుమందు ఇచ్చి బంధించారు. కేవలం 2 గంటల వ్యవధిలోనే చిరుతను పట్టుకున్నట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. నిగడి ప్రాధికరణ్ సెక్టార్ 24 ప్రాంతంలో ఇంతకుముందు చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత ఓ భవనం బేస్మెంట్లోకి వెళ్లి బయటకు వస్తున్న దృశ్యాలు ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి చిరుతను పట్టుకున్నారు.
పంజాబ్లో వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 11 నెలల వేట తర్వాత నిందితుడిని ఫతేగఢ్ సాహిబ్ నగరంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు 10 హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతడి ప్రవర్తన భిన్నంగా ఉంటుందని చెప్పారు. నిందితుడు స్వలింగ సంపర్కులను శృంగారం కోసం ప్రలోభపెట్టి ఆపై వారిని గొంతు నులిమి చంపాడని చెప్పారు. విచారణలో ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలిపారు. చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% దిగుమతి సుంకం విధించే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా, మెక్సికో, చైనా దేశాలు సిద్దమయ్యాయి. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో భాగంగా 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు. మిగిలినవి 21 రోజుల తర్వాత అమలవుతాయని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది. ఫెంటనిల్ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందనే కారణంతో అమెరికా టారిఫ్ విధించడాన్ని బీజింగ్ ఖండించింది. వీటిని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. మెక్సికో సైతం కెనడా బాటలోనే నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు. టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని, మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఐరోపా దేశం సెర్బియాలో ఓ నిర్మాణం కూలిన ఘటనలో అధ్యక్షుడు అలెగ్జాండర్ కు వ్యతిరేకంగా 3 నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తాజాగా నోవీ సాడ్లో డాన్యూబ్ నదికి వెళ్లే మార్గంలోని 3 వంతెనలను విద్యార్థులు మూసివేశారు. వారికి వేలాది మంది ప్రజలు మద్దతుగా నిలిచారు. టార్చ్ లైట్లను ప్రదర్శిస్తూ నిరసనకారులు కొంతసేపు మౌనదీక్ష చేపట్టారు. సెర్బియాలో మార్పు రావాలని వారంతా డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ 1న నోవీ సాడ్లోని రైల్వే స్టేషన్లో పైకప్పు కూలి 15 మంది మృతి చెందారు. రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనుల్లో అవినీతి వల్లే ప్రమాదం జరిగిందని అప్పటి నుంచి వందలాది మంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.